ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో ఇప్పుడు అందరి ఫోకస్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే యుఎస్ తైవాన్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. మరి నిజంగా గ్యాప్ పెరిగే అవకాశం ఉందా? ఎందువల్ల అంటే తైవాన్కు యుఎస్కు మధ్య 1979లో ఏర్పడినటువంటి ఒక సెక్యూరిటీస్ ప్యాక్ట్ కూడా ఉంది. మరి దాని ప్రకారం ది డిఫెన్స్ ఆఫ్ తైవాన్ విల్ బీ టేకన్ కేర్ బై ది యుఎస్ ఆర్మీ. మరి అటువంటి ఒక ప్యాక్ట్లో భాగంగా ఉన్నటువంటి అమెరికా తైవాన్ ఇప్పుడు దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తోందా అంటే కొన్ని వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే అది ఎప్పుడు బలపడింది అంటే ట్రంప్ యొక్క చైనా పర్యటన తర్వాత. మరి ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా చర్చ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు తైవాన్ అంటే ఏంటి, తైవాన్కు చైనాకు మధ్య ఉన్నటువంటి రైవలరీ ఏంటి, అలాగే యుఎస్ తైవాన్ విషయంలో ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఒకవైపు సూపర్ పవర్స్ అయిన యుఎస్ కానివ్వండి, అలాగే చైనా కానివ్వండి, రెండు కూడా తైవాన్పై ఫోకస్ చాలా ఎక్కువగా పెడుతూ ఉన్నాయి. ఎలాగైనా తైవాన్తో మంచి సంబంధం ఉండాలి. ఇక చైనా విషయంలో అయితే తైవాన్ అనేటువంటిది తన భూభాగంలో ఒక అంతర్భాగం అని చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఇట్స్ లైక్ దే వాంట్ టు మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అండర్ వన్ చైనా పాలసీ అని మనకందరికీ తెలుసు. ఆ వన్ చైనా పాలసీ అనేది ఎంత ఘోరమైనటువంటి ఒక ఆలోచన అంటే దాని ప్రకారం చైనా ఏ దేశాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ ఏ విధమైనటువంటి ఒక నైసర్గిక స్వరూపాన్ని తనది అని భావిస్తుందో దాన్ని ఆ వన్ చైనా పాలసీ కింద తన రాజ్యంలో కలిపేసుకుంటుంది, తన డొమినియన్లో కలిపేసుకుంటుంది. మరి ఇంత వికృతమైనటువంటి ఆలోచనలతో చైనా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఎలా చైనా దేశాలను కబళిస్తుంది అని. హిస్టారికల్గా మనం చూసినప్పుడు మన భారతదేశానికి పొరుగు దేశమైనటువంటి ఇప్పుడు టిబెట్ చూసాం కదా. మనమందరికీ టిబెట్ అనేటువంటిది బాగా పరిచయం ఉన్న దేశం. కానీ ఇప్పుడు టిబెట్ అనేది రూపనామాలు లేకుండా వెళ్ళిపోయింది. అది చైనాలో ఒక అంతర్భాగం అయిపోయింది. అసలు టిబెట్ అనే పేరు కూడా తీసేసి దానికి ఒక కొత్త పేరు ఇచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ని మార్చారు. అలాగే మనం చూసినట్టయితే హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ పోర్ట్ అండ్ రియలీ హ్యాపెనింగ్ ప్లేస్గా పేర్కొన్నటువంటి హాంకాంగ్ కూడా ఈరోజు చైనీస్ నేషనల్ లా కింద ఒక నలిగిపోతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమ నాయకుల యొక్క వాయిస్ కానివ్వండి, అలాగే విద్యార్థుల వాయిస్ కానివ్వండి, తిరుగుబాటుదారుల వాయిస్ కానివ్వండి, పూర్తిగా నొక్కేయబడుతోంది. మరి దీనికి కారణం ఏంటి అంటే చైనా తన యొక్క డ్రాగన్ పాలసీని అక్కడ ప్రవేశపెడుతోంది. మరి ఈ నేపథ్యంలో చైనా ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా తైవాన్పై పెట్టింది. తైవాన్ అంటే చైనాకు చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. మనందరికీ తెలుసు దాదాపు 59 కిలోమీటర్స్. అంటే తైవాన్ అనేటువంటిది ఒక చిన్న ఐలాండ్ పసిఫిక్ ఓషన్లో, సౌత్ చైనా సీ అని మనం పిలుస్తాం. మరి మెయిన్ ల్యాండ్ ఆఫ్ చైనాకు తైవాన్కు ఇంత తక్కువ గ్యాప్ ఉండటం వల్ల ఇంకొకటి తైవాన్ అనేటువంటిది రెండు రకాలుగా చైనాకు చాలా ముఖ్యం. ఒకటి వన్ చైనా పాలసీ కింద దాన్ని ఎలాగైనా సరే తైవాన్ను ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టయితే ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి ఓషన్పై పట్టు బిగించేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే అక్కడ కనుక ఎయిర్ బేస్ కానీ మిలిటరీ బేస్ కానీ అక్కడ పెట్టినట్లయితే ఖచ్చితంగా పొలిటికల్గా అది ఒక మేజర్ ల్యాండ్మార్క్ అవుతుంది. ఇప్పుడు గువామ్ లాంటి ఒక వార్ స్పేస్ హబ్ ఏదైతే అమెరికా క్రియేట్ చేసుకునిందో అలాగే ప్రపంచాన్ని గనక నిజంగా భయపెట్టాలి అంటే చైనాకు తైవాన్ భూభాగం చాలా ముఖ్యం. పొలిటికల్గా అదొక స్ట్రాటజిక్ ప్లేస్గా కూడా మనం భావించవచ్చు. ఇక రెండో కారణం ఏంటి అంటే అసలైన కారణం ఏంటి అంటే తైవాన్ ఈజ్ ది లీడింగ్ టెక్నాలజీ సెంటర్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలోనే మనం చూసినట్టయితే ఇప్పుడు మనం అంతా ఉండేది డిజిటల్ వరల్డ్లో కాబట్టి డిజిటల్ వరల్డ్కి కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి చిప్ మేకింగ్లో, చిప్ డిజైనింగ్లో 95% మనకు తైవాన్ నుంచే వస్తున్నాయి. అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచాన్ని శాసించే ఈ డిజిటల్ టెక్నాలజీని తైవాన్ శాసిస్తోంది. కాబట్టి చైనాకు తైవాన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక రెండోది ఏంటి అంటే న్యాచురల్గానే తైవాన్లో అంటే దీని కొనసాగింపుగా మనం చూసినట్టయితే నాట్ ఓన్లీ ఇన్ టెక్నాలజీ అండ్ డిజైన్ తైవాన్ ఈజ్ బ్లెస్డ్ విత్ రిచ్ మినరల్స్. అసలు కంప్యూటర్
రంగంలో సైబర్ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి సిలికాన్ కానీ, అలాగే అక్కడ ఉండేటువంటి గ్రాఫైట్ కానీ, అక్కడ లభించేటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క టెక్నాలజీకి చాలా ఉపయుక్తం అవుతాయి. అంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి తైవాన్ ఇస్ క్రూషియల్ అండ్ క్రిటికల్ ఫర్ చైనా. మరి ఈ నేపథ్యంలో చైనా ఎలా అయినా కూడా హిస్టారికల్గా కూడా కొంత నేపథ్యం ఉందండి. మనం చూసినట్టయితే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని, పిఆర్సీ అని చైనా అని పిలుస్తాం. అలాగే రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే పేరుతో తైవాన్ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కొన్ని జరిగిన సంఘటనల వల్ల ఏవైనా డొనాల్డ్ ట్రంప్ ఏమైనా తైవాన్ నుంచి తన ఫోకస్ను షిఫ్ట్ చేస్తున్నారా అనేటువంటి కొన్ని ఇండికేషన్స్ని గమనిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమని మనం చూసినట్టయితే తైవాన్తో అమెరికా ఎప్పటి నుంచో ఒక ప్యాక్ట్, అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్ ఎంఓయూతో ఉంది. అది ఇప్పటిది కాదండి, 1979 నుంచి ఉంది. అదేంటి అంటే తైవాన్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించిన ప్రతి అంశం కూడా అమెరికా కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు కూడా మనం దాదాపు $14 బిలియన్ యొక్క వార్ ఎక్విప్మెంట్ అండ్ అమ్యునిషన్ ఇప్పుడు అమెరికా తైవాన్కు సప్లై చేసేటట్టు ఒక డీల్ ఉండింది. అంటే ఈ ఇరాన్ యుద్ధానికి ముందు ఆ డీల్ అనేటువంటిది పెట్టారు. మరి అమెరికా అలాగే ఇజ్రాయిల్ సంయుక్తంగా కలిసి ఇరాన్పై చేసినటువంటి ఒక దాడి మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ట్రూస్ అంటే ఒక స్తబ్దంగా ఉండేటువంటి ఒక స్థితిలో ఉంది. కానీ యుద్ధం ఇంకా ఆగిందా, మళ్ళీ స్టార్ట్ అవుతుందా, లేక దాని కొనసాగింపుకు బదులుగా శాంతి ప్రక్రియలతో దాన్ని అంతమొందిస్తారు అనేటువంటి విషయాలు ఇంకా కన్ఫర్మ్ కానటువంటి నేపథ్యంలో ఇరాన్తో జరిగినటువంటి యుద్ధం మాత్రం అమెరికాను బాగా ఆర్థికంగా దెబ్బతీసింది. అలాగే అవి వాడినటువంటి అస్త్రాలు కానివ్వండి, అవి వాడినటువంటి ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొరత కూడా బాగా స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఎందువల్ల అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ బాంబర్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఏదైతే అమెరికా ఇరాన్ పైన ప్రయోగించిందో దానివల్ల దాని యొక్క క్రిటికల్ మినిమం పొసెషన్ ఆఫ్ ది వెపన్స్ విషయంలో కొరత ఏర్పడింది అని అక్కడ డిఫెన్స్ సోర్సెస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా జాగ్రత్త పడుతోంది. అలాగే ఈ $14 బిలియన్ యొక్క డీల్ ఏదైతే ఉందో, వెపన్ డీల్ టు తైవాన్, దాన్ని కూడా తాత్కాలికంగా ఆపేసింది. ఈ మధ్య జరిగిన మరొక సంఘటన ఏంటి అంటే ట్రంప్ జింగ్పింగ్ని కలుసుకోవటం. ఇది నిజంగా ఒక అతిపెద్ద సంచలనాత్మకమైన విషయంగానే మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సూపర్ పవర్స్, నిజమైన సూపర్ పవర్స్ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా, చైనా అని కనుక మనం అనుకుంటే, అందులో చైనా కూడా చాలా, అంటే అమెరికాను కూడా ఓవర్టేక్ చేసి డాలర్ను కూడా ఎంతో రీప్లేస్ చేయాలనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జింగ్పింగ్ను ట్రంప్ బీజింగ్లో కలుసుకోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, యాక్చువల్గా ట్రంప్ వెంట ఒక ఎకనామిక్ బ్యాండ్ కూడా వచ్చారు. వాళ్ళలో ముఖ్యంగా మనం చూస్తే ఎన్విడా CEO, అలాగే మనం గమనించినట్లయితే ఈ టెస్లా CEO, వీళ్ళందరూ కూడా ఒక అరౌండ్ 40 CEOs రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే బీజింగ్తో స్నేహ సంబంధాలు, వ్యాపార విషయంలో దృఢమైనటువంటి కొన్ని అండర్స్టాండింగ్స్, అగ్రిమెంట్స్ చేసుకోవటం. మరి అపార్ట్ ఫ్రమ్ దిస్, అసలు చైనా గురించి అమెరికా ఒక వదంతులు ఒకటి స్ప్రెడ్ చేస్తుంది. అదేంటి అంటే చైనా తనకున్నటువంటి క్రూడ్ ఆయిల్ చాలా మటుకు మిడిల్ ఈస్ట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి ఇంపోర్ట్ చేసుకునే విధానంలో ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అంటే, ఇరాన్ ఏదైతే 3 గ్రూపులు మిలిటెంట్ అవుట్ఫిట్స్ ఏదైతే ఉన్నాయో, హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్, వీటికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం, అంటే ఉగ్రవాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక వదంతి చాలా విస్తృతంగా అమెరికా స్ప్రెడ్ చేసింది ఇంటర్నేషనల్. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఖచ్చితంగా అమెరికా చేసేటువంటి ఈ క్రిటిసిజంను చైనా ఖండిస్తూ వచ్చింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో దాని గురించి కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే చైనా ఈ సమావేశంలో ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, అది తైవాన్ గురించి. తైవాన్ విషయంలో అమెరికా కనుక ఏదైనా అమెరికాకు
సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటూ చైనాకు విఘాతం కలిగించే రీతిలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి అని స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే చైనా కూడా బాగా తెలుసు అమెరికా ఒక ఆర్మ్స్ డీల్లో ఉంది తైవాన్కు అని. యాక్చువల్గా అమెరికా ఉందనేటువంటి ఒక భరోసాతోనే ఈ తైవాన్ చాలా చిన్న ద్వీపమైనా కూడా చైనాను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తోంది. మనం చూసాం సై పాలన్ నుంచి ఇప్పుడు ఎప్పుడైతే చింగ్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా జింగ్పింగ్ చేసేటువంటి ఈ నిరాధారమైనటువంటి అనేక అంశాలను ఖండిస్తూ ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నారంటే దానికి వెనక ఉన్నటువంటిది ఒక్కటే అమెరికా అదృశ్య హస్తం. మరి అటువంటి విషయం తెలుసు కాబట్టి చైనా ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది అమెరికా షుడ్ కీప్ అవే ఫ్రమ్ తైవాన్ అని. ఆ మెసేజ్ ఎంత స్పష్టంగా ఇచ్చారంటే తైవాన్తో కనుక మీరు ఏదైనా మాకు నచ్చని రీతిలో కనుక ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా తైవాన్తో కాదు ముందు అమెరికాతోనే యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పింది. అమెరికా ఇప్పుడు ఆ విధమైనటువంటి యుద్ధం చేసే స్థితిలో కూడా లేదని స్పష్టంగా మనకు వార్తలు కూడా వస్తున్నాయి. వైట్ హౌస్ విడుదల చేసినటువంటి ఒక కమ్యూనికేలో కూడా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వాస్ కోటింగ్ అంటే చైనాకు తైవాన్ 59 కిలోమీటర్స్ అయితే అమెరికాకు తైవాన్ 9,500 కిలోమీటర్స్, అంటే ఇట్స్ వెరీ ఫార్ ఆఫ్ అని. మరి ఇంత డిస్టెన్స్లో ఉన్నటువంటి తైవాన్ను మేము ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యమయ్యేటట్టు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంకేతం వచ్చిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా జింగ్పింగ్ చేసినటువంటి ప్రతిపాదన వల్ల ఎకనామిక్గా తమ దేశానికి నష్టం వాటిల్లకూడదనేటువంటి ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఏమైనా తన స్టాన్స్ అంటే తన సపోర్ట్ను తైవాన్ నుంచి షిఫ్ట్ చేశారా అని ఒక టాక్ అనేది స్టార్ట్ కావడానికి ఇది ఒక ప్రారంభ సూచిక అయింది. మరి నిజంగా అమెరికన్ డిప్లొమసీ ఎలా ఉంటుంది అంటే మనం బయట చూస్తున్నది ఒక రకంగా కనిపిస్తుంది, కానీ అమెరికన్ డిప్లొమసీ దాన్ని వేరేగా చూపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఆర్మ్స్ డీల్ ఆపడం వెనుక కూడా అమెరికా ఒక వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తోంది. అంటే చైనాకు ఆగ్రహం కలిగించకుండా, చైనాకు అమెరికాపై అపనమ్మకం కలగకుండా ఈ ఆర్మ్స్ డీల్ను పాస్ చేసింది, ఇప్పటికి కూడా క్యాన్సిల్ చేయలేదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పాజింగ్ అండ్ క్యాన్సలింగ్. మరి పాస్ చేయటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే అమెరికా ప్రస్తుతం ఇరాన్ యుద్ధం తర్వాత ఆర్థికంగాను అలాగే ఈ యొక్క వెపన్స్ పరంగాను కూడా చాలా అది కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దాన్ని ఆ క్రిటికల్ టైం గ్యాప్లో అమెరికా ఎటువంటి కూడా చైనాతో కానీ వేరే ఏ దేశాలతో కానీ యుద్ధాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మనం ఇంటర్నేషనల్గా చూసినట్టయితే ట్రంప్ నెతన్యాహు మధ్య కూడా డిఫరెన్సెస్ ఈ అంశంలో వచ్చాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, కానీ అది ఎవరు ధృవీకరించలేదు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా అనేటువంటిది ఒక డిప్లొమాటిక్ కంట్రీ కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ గేమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అని అనిపిస్తోంది. అమెరికా ఇటు చైనాను తన దూకుడును పెంచకుండా తగ్గించటానికి, అలాగే తను వీలైనంత తన యొక్క సెల్ఫ్ సఫిషియన్సీని పెంచుకోవడానికి కొంత టైం తీసుకుంటోంది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఆలోచన తైవాన్ను దూరం పెట్టడం కాకుండా వ్యూహాత్మకంగా అమెరికా ఏం చేస్తుందంటే చైనాతో వ్యాపార సంబంధాలను దృఢపరచుకోవడం మీదే లక్ష్యం అనేటువంటిది చాలా ఎక్కువగా దాని ఫోకస్ పెట్టిందని మనం గమనించాలి. ఎందుకంటే అమెరికాకు ఎకానమీ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది, అలాగే అమెరికాలో కూడా ఒక రిసెంట్మెంట్ అనేది వచ్చింది. వార్ సిండ్రోమ్ అనేటువంటి దానిపైన కూడా చాలామంది అగెనిస్ట్గా ఉండటం, నో కింగ్స్ మూమెంట్ కూడా మనం చూసాం. కాబట్టి అమెరికాలో పెరుగుతున్నటువంటి ఈ విధమైన యాంటీ గవర్నమెంట్ ఒక పీపుల్లో వస్తున్నటువంటి ఆ మార్పును గమనించినటువంటి ట్రంప్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు చైనాతో యుద్ధానికి పోవటానికి సంసిద్ధంగా లేదు. అందువల్ల తైవాన్ అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేయడానికి ఆర్మ్స్ డీల్ని కూడా పాస్ చేయటం, అలాగే కొన్ని కామెంట్స్ కూడా చేసింది. వీఆర్ ఫార్ అవే కాబట్టి వీ మే నాట్ బీ డూయింగ్ జస్టిస్ టు తైవాన్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఈ సంకేతాలన్నీ కేవలం చైనాను పేసిఫై చేయటానికి, చైనా ద్వారా ఆర్థికంగా పరిపుష్టిని అలాగే లాభాన్ని పొందటానికి, ఇక బెటర్ ట్రేడ్ మార్జిన్ను పెంపొందించుకోవటానికి, కమర్షియల్గా అమెరికా చైనా ద్వారా లాభపడాలనేటువంటి ఒక ఉద్దేశమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి
అమెరికన్ డిప్లొమసీలో ఇది ఒక భాగంగా ప్రతి ఒక్కరు గుర్తించాలి. అసలు తైవాన్తో ఎటువంటి సంబంధం ఉంది అనే అంశం కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తైవాన్ అనేటువంటిది అమెరికాకు చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే చైనాను కంట్రోల్ చేయాలి అంటే తైవాన్ ఎప్పుడు కూడా తన కంట్రోల్లో ఉండి తీరాల్సిందే. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికన్ డిప్లొమసీ చాలా తాను అనుకున్నటువంటి లక్ష్యాల్ని తాను సాధిస్తూ ముందుకు వెళ్తుందనే నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ద ఫ్యూచర్ విల్ వెరీ క్లియర్లీ ఇట్ విల్ ఇండికేట్ హౌ అమెరికా రియాక్ట్స్ టువర్డ్స్ చైనా అండ్ తైవాన్. థ్యాంక్ యూ.